మనం బాలానగర్ దగ్గర గాంధీ నగర్‌లో శివాలయంలో చోరీ జరగటం మనం విజువల్స్ చూసాము. అందులో ఇద్దరు టోలీ చౌకీ, మెహదీపట్నం సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పేర్లు గూడా బయటికి రానీయకుండా చాకచక్యంగా వాళ్ళనయితే కేస్ బుక్ చేశారు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది గానీ, వాళ్ళెవరనేది ఐడెంటిఫికేషన్ బయటికి రాకుండా వాళ్ళు ఖచ్చితంగా ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అనేది ఖచ్చితంగా అందరికీ తెలుసు. అక్కడ శివలింగం మీద వాళ్ళు కాళ్ళు పెట్టి ఇష్టం వచ్చినట్టు అక్కడ చేసి అక్కడున్న నగలు ఇవి పంచలోహ విగ్రహాలేవో సామాను అవి తీసుకెళ్ళటం జరిగింది. అది వాళ్ళ దగ్గర పట్టుకోవటం గూడా జరిగింది. అయితే ఈరోజు మనం జూస్తే ఈ వార్తాపత్రికల్లో వార్త ఇద్దరు వ్యక్తులు బాలానగర్, గాంధీనగర్‌కి సంబంధించి రామలింగేశ్వర స్వామి గుడిలో ఈ రకంగా దొంగతనం చేశారు. ఒకళ్ళు మెహదీపట్నం, ఒకళ్ళు టోలీ చౌకీకి చెందిన వ్యక్తులు అనేది మాత్రం రాశారు. వాళ్ళ పేర్లు గూడా రాసే ధైర్యం, దమ్ము లేని ఈ చేతగాని చవట పత్రికలు అనవసరంగా ఇటువంటి వార్తల్ని వేసేటప్పుడు వాళ్ళ పేర్లు రాసే దమ్ము వీళ్ళకెందుకు ఉండదు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదే ఐటెమ్‌కి పక్కగా ఇంకో ఐటెమ్ ఏశారు. అదేందంటే ఇద్దరు ఆడవాళ్ళు. అంటే ఒక ఆమె పేరు స్వర్ణలత, ఇంకో ఆమె పేరు పావని ఏదో. వాళ్ళిద్దరూ ఒక గుళ్ళో సేమ్ ఇలానే ఒక గుళ్ళో పంచలోహ విగ్రహాల్ని 2 వాళ్ళేదో బాధల్లో ఉండి ఇంట్లో వాళ్ళు నలుగురు వరుసగా చనిపోవటంతో ఆ స్వర్ణలత అనే ఆమె ఇంట్లో, ఆ పంచలోహ విగ్రహాలు దేవుడివి ఇంట్లో ఉంటే శుభం జరుగుతుంది. ఈ కీడేదో ఉంది. ఆ కీడు పోవటానికి ఆ విగ్రహాలని పెట్టుకుంటే కీడు పోతుందనే ఉద్దేశంతో చిన్న ఈ పంచలోహ విగ్రహాలు అక్కడ పూజారి కళ్ళుగప్పి వాళ్ళు అవి తస్కరించటం జరిగింది. వాళ్ళని గూడా పట్టుకొని అవి రికవరీ చేశారు వారు. అయితే ఇదే సంబంధించి వాళ్ళ పేర్లతో సహా చక్కగా వీళ్ళు రాసిన పత్రికలు, వీళ్ళకి ఏ రోగం ఉండి వీళ్ళిద్దరూ ఈ బాలానగర్ శివాలయంలో శివలింగాన్ని మీద కాళ్ళు పెట్టి అడ్డగోలుగా అక్కడ అంటే వీళ్ళు మతమేమో వాళ్ళు ఫాలో అయ్యే మతం వేరు. ఇప్పుడు మనం చూసి మన లాస్ట్ టైమ్ ముత్యాలమ్మ గుడి విగ్రహ ధ్వంసం గాని, ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం గాని ఇటువంటివి జరుగుతుంటే, ఈ పోలీసులు ప్రభుత్వం గాని కఠినమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళని తప్పిచ్చి, వాళ్ళేదో ఒకడేమో మానసిక స్థితి బాగలేదని, ఇంకోడేమో ఎవడో ఐడెంటిఫై అవ్వలేదని, ఇట్లా రకరకాలుగా చేయటము, ఈ పత్రికలు గూడా వాళ్ళ పేర్లు రాసే దమ్ము, ధైర్యం లేకుండా వీళ్ళకి మాత్రం రాయటము, ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రకమైన పరిపాలన అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇన్ని రకాల గుళ్ళ మీద ధ్వంసం జరగటం గాని, ఇటువంటివి జరిగితే కఠిన శిక్ష అనేది వీళ్ళు దానికి తగ్గట్టు లేకపోవటం వల్లే ఇటువంటివి పునరావృతం అవుతున్నాయి. ఇటువంటి ఘోరాలు ఇంకా జరిగే పరిస్థితి ఉంది. ఇంకా అక్కడ నిన్న ఈ హిందూ సంఘాలు అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ గొడవ చేయటము, అక్కడ గొడవ చేసి రోడ్డు మీదకొస్తుంటే పోలీసులు వాళ్ళని చెదరగొట్టి కొంతమందిని అరెస్ట్ చేయటము, పోలీస్ స్టేషన్ తరలించడం ఇటువంటివి చేశారు గానీ, అసలు వాళ్ళ పేర్లు బహిరంగంగా చెప్పటానికి వాళ్ళకొచ్చిన బాధేంటో అనేది అర్థం గాదు. ఈ రకంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇలాంటి ప్రవర్తన అనేది ప్రభుత్వానికి ఎంతవరకు మంచిది ఆలోచించుకోవాలి. జై హింద్.